ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ రీతిగా మనమందరము ఆయన సన్నిధానంలో చేరి ఆయన యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు, ఆయన సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, నిత్యము నూతనమైన మాటలతో మనల్ని దర్శిస్తూ మనలో దాగి ఉన్న ప్రతి బలహీనతలు వాక్యం చేత సరిచేసుకుంటూ మరింతగా దేవుని సన్నిధానానికి దగ్గరగా ఉంటున్న మనల్ని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదండి. మనమే అనేక సమయాలలో అనేక సందర్భాలలో దేవుణ్ణి విస్మరించి అంటే మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవులు మనం అడక్కముందే ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చేవాడు మన కన్న తండ్రి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులము. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశభాగము అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ దినకాలంలో కూడా ఒక విశ్వాసి అయిన తల్లి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. విశ్వాసి అయిన తల్లి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి తమ బిడ్డల పట్ల, పిల్లల పట్ల ఒక తల్లి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో అడిగినప్పుడు ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ సమయానుకూలంగా ఒక 4 రెఫరెన్స్లు చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడుకున్న మనం అందరము స్త్రీలమే, తల్లులమే. అలాంటి మనము మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాము, ఎలా దేవుని సన్నిధానంలో మన బిడ్డల్ని పెంచుకోవాలి, దేవుణ్ణి మన బిడ్డల్ని ఎలా అప్పగించుకోవాలో మనము నిత్యము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి మరొక రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ధ్యానిద్దామండి. విశ్వాసి అయిన తల్లి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నప్పుడు మొదటిగా డైరెక్ట్గా వాక్యంలోనికే వెళ్దాము. మొదటిగా మనం గమనించినట్లయితేనా తల్లి పిల్లలకు పాలిచ్చి పెంచును. మొదటిగా మనం గమనించినట్లయితేనా తల్లి పిల్లలకు పాలిచ్చి పెంచును. ఏ తల్లి ఏమిచ్చి పెంచిందో ఒకసారి మన పరిశుద్ధ లేఖనాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న దేవుని మాటలను ధ్యానిస్తే ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ చాలండి. ఇక్కడ ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే మనకు బాగా తెలుసు. అనేక పర్యాయములు మనము ఈ మాటలను ధ్యానిస్తూనే ఉంటుంటాము. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఈ మాటలను మనం గమనిస్తున్నాం. ఎవరితో అంటున్నారంటే ఇక్కడ మోషే యొక్క తల్లి గురించి వ్రాయబడి ఉంది. ఆమె పేరు ఈకేబోదు, మోషే యొక్క తల్లి గారి పేరు. అక్కడ మనం చూసినట్లయితేనా మనము ఈ నిర్గమాకాండంలో యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజులు వచ్చినారు, యోసేపు పెరిగిన వాళ్ళు వచ్చినారు. దేవుని జనాంగం పైన, దేవుని బిడ్డల పైన కఠినమైన బానిసత్వంని కలిగి ఉన్నారు. అనేక రకరకాలుగా ఇబ్బందులు చేస్తున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితేనా ఇక్కడ దేవుని యొక్క జనాంగం విస్తరిస్తుంది. కాబట్టి వారిని అందరినీ చంపేయాలి అని ఒక ఆజ్ఞ ప్రకారం వస్తున్నప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ లేవి వంశస్థులైన వాళ్ళ యొక్క బిడ్డ యొక్క ఈ ఏకోబేదు కుమారుడు మోషే 3 నెలల వరకు దాచి ఉంచిందండి ఆ తల్లి. తర్వాత ఆ బిడ్డను దాచి ఉంచలేకపోయింది. ఎందుకంటే బిడ్డ మగ శిశువు కనుకుంటే చంపేయాల.
అలాంటి ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ బిడ్డను దాచి తన దగ్గర ఉంచుకోలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసి వెళ్తున్నప్పుడు తన అక్క అయిన మిరియాము ఆ బిడ్డ ఎలా వెళ్తుందో చూద్దామని ఆ పెట్టెతో పాటు వెళ్తున్నప్పుడు అక్కడ ఫరో యొక్క కుమార్తెలు స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ రాణులు అందరూ వచ్చినప్పుడు ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో బాలుడున్నారు. వాళ్ళు ఆ బాలుని తీసుకున్నారు, చాక్కోవాలని ఆశపడ్డారు. ఈ బాలుని చాకాలంటే పాలు కావాలి కదా అన్నప్పుడు ఆ పెట్టె వెనుకంబడే అక్క అయిన మిరియాం వస్తున్నప్పుడు ఆ ఫరో యొక్క స్త్రీతో అంటుంది, అమ్మా ఈ బిడ్డను చాకడానికి ఒక దాదిని నేను తీసుకొని రానా అంటే సరే అని. ఆ దాది ఎవరో కాదు, ఆ బిడ్డ యొక్క తల్లే. ఆ తల్లే తన కుమారునికి ఆయాగా వచ్చి నేను చూసుకుంటాను అన్నప్పుడు ఆ ఫరో కుమార్తె ఏమంటుంది, ఈ బిడ్డ కొరకు నువ్వు పాలిచ్చి పెంచుము. పాలు అంటే తాగే పాలే, కానీ ఆత్మీయ అర్థంలో మనము మన బిడ్డలకు ఏమిచ్చి పెంచాలా, పాలిచ్చి పెంచాలా అంటే వాక్యం అనే పాలతో మన బిడ్డల్ని మనం నేటి దినకాలంలో పెంచాలండి. వాక్యం అనే పాలతో. వాక్యము చాలా కరువైపోతుంది మన బిడ్డలకు. పొద్దున్నే లేస్తారు మనం ఏం చెప్తాము, వారు 5 గంటలకు లేని 6 గంటలకు లేని, బాబు పాప బైబిల్ తీసి చదువుకోండి, ఫస్ట్ దేవుని మాటలను ధ్యానించండి, ప్రార్థన చేయండి, తర్వాత మీ పుస్తకాలు ఏవైనా హోంవర్క్లు ఉన్నా చదువుకునేటివి ఉన్నా ఏమున్నా కానీ తర్వాత మీరు చేయండి అని మనం చెప్తాం. కానీ మన బిడ్డలు లేస్తానే గబగబా మంచం దిగి 3 నిమిషాలు కూడా ఎక్కువసేపు మోకరించరండి. అట్లా మోకాలు వంగడం, లేయడం. ఒకవేళ బైబిల్ చదవమంటేనా పాఠ పుస్తకాలు చదివినట్లు గబగబా 5 వచనాలు చదివి అయిపోయింది నా బైబిల్ ధ్యానం అని పక్కన పెడతారు. అలా కాదండి. వాక్యం అనే పాల ద్వారా మనం పెంచాలంటే ఒక మాటను ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు మనం చెప్తూనే ఉన్నాం. ఉదయకాలంన సామెతలు చదవాలి, పడుకునే ముందు కీర్తనలు చదవాలి. ఎందుకంటేనా లోకము చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అనేక ఆపదలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు. మనము చక్కగా వెళ్తున్నప్పటికీ వచ్చేవారు చక్కగా రారు. ఏయో ఒక రూట్లో వచ్చి మనకు ప్రమాదాన్ని గురి చేసేవారుగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలా జీవించాలో సామెతలు, ఎలా జీవించకూడదో సామెతలు చెప్తుంది, ఎలా జీవించాలో కీర్తనలు చెప్తుంది. కాబట్టి మన బిడ్డలకు ఈ 2 అధ్యాయాలు బాగా చదవండి, ఈ గ్రంథాలు చదవండి అని చెప్తూ ఉంటాం బిడ్డలకు. వాళ్ళు టూకీగా అట్లా చదువుకొని వెళ్తారు, కానీ దానిలో ఉన్న మర్మాలు, దానిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించలేరు. కానీ ఇక్కడ మోషే యొక్క తల్లి ఆ బిడ్డను తీసుకొని పాలిస్తున్నప్పుడు ఊరికే పాలు మాత్రమే పట్టించి ఆ ఫరోకు ఇవ్వడం లేదు, ఆమె రాణికి ఇవ్వడం లేదు. ఆమె పాలు పడుతూనే దేవుని యొక్క బోధను, దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క భయము ఆ బిడ్డకు నేర్పిస్తుందండి. చెప్తూ ఉంది పాలు పడుతూనే, అయ్యా మనము దేవుని యొక్క బిడ్డలము, ఇక్కడికి బానిసలుగా వచ్చాము, దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసినాడు, అవన్నీ మర్చిపోయి ఇక్కడ బానిసలుగా వచ్చి దేవునికి వ్యతిరేకంగా మేము తిరుగుబాటు చేసినందుకు మేము బానిసలుగా వచ్చి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో అవమానాలు గురవుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం. వీటి నుంచి మాకు విడుదల కావాలి, దేవునికి మనం మొరపెట్టాలని దేవుని యొక్క బోధను ఆ తల్లి పాలతో పట్టిస్తూ దేవుని యొక్క బోధను తెలియజేస్తున్నాను. అలాగే ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు మనకి ఇంకొక స్త్రీ కూడా గుర్తుకొస్తారు. ఎవరు? హన్న. దేవుని యొక్క మందిరంలో ఎట్లా సేవ చేయాలి, నువ్వు దేవుని మందిరానికి వెళ్తానే నువ్వు ఎలా మోకరించాలి, దేవునికి ఎట్లా మొరపెట్టాలి, అక్కడ సేవ నువ్వు ఎలా చేయాలి, దైవజనులతో నువ్వు ఎలా మాట్లాడాలి, అక్కడ క్రమాన్ని అంతటినీ ఉగ్గుపాలతో పసిప్రాయం నుంచే ఆ తల్లి బోధిస్తుంది. మనము కూడా మన బిడ్డలకు పసిప్రాయం నుండే దేవుని సన్నిధానం అంటే ఒక భయముతోనూ భక్తితోనూ ఎలా మనం నడుచుకోవాలి. ఇప్పుడు మనం గమనిస్తుంటాం, స్కూల్ కాడికి వెళ్ళేలోగా, గేటు దగ్గరికి వెళ్ళేలోగా ఆ గేటు దగ్గర ఒక టీచర్ నిలబడతారు.
వాళ్ళని చూస్తానే వీళ్ళకి అటెన్షన్ మొదలవుతుంది. అంతవరకు ఏడ్చుకుంటా ఒకరోజు హాలిడే వచ్చేలోగా మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాలంటే మొండికేస్తారు చిన్నపిల్లలు వెళ్ళమని. కానీ బలవంతంగా మనం తీసుకొని పోయి గేట్ కాడకు నిలబెట్టేలోగా ఆ ఏడుపంతా మాన్పేసి ముఖానంతా తుడుచుకొని ఫింగర్ ఇట్లా వేసుకొని చక్కగా వెళ్తారు. ఒక స్కూల్లోకి వెళ్ళేటప్పుడే అంత క్రమంగా నేర్పిస్తున్నప్పుడు, దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు మనం ఇంకా ఎంత క్రమంగా భయాన్ని మన బిడ్డలకు నేర్పాలి. అదే అంటున్నారు కృత నిబంధనలు, వాక్యం అనే పాల చేత మన బిడ్డలను మనం పోషించాలి, పెంచాలి. చాలామంది ఈ విషయంలో తప్పిపోతున్నారండి. ఏదో వస్తున్నాం, పోతున్నాం, మోకరించినాం, ఏం మోకరించినా ఏం మొరపెడుతున్నారో తెలీదు. కనీసం వాళ్ళ భవిష్యత్తు గురించి అయినా, దేవా పలాని చదువు నేను చదువుతున్నాను, ఈ చదువులో నువ్వు నాకు సహాయం చేయనైనా, నువ్వు తప్ప నాకు జ్ఞానం ఇచ్చేవారు ఎవరు లేరు, నువ్వు నాకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి నేను ఈ సంవత్సరంలో చక్కటి మార్కులతో పాస్ అయ్యి నా కోసం నువ్వు దాచిపెట్టిన శ్రేష్టమైన భవిష్యత్తులోకి నేను ప్రవేశించాలి, కాబట్టి తండ్రి సహాయం చేయనని తన గురించి తాను మొరపెట్టుకోవడం కూడా చాలామంది పిల్లలకు తెలియదండి. మనము నేర్పించాలి. చిన్న వయసు నుంచే మన బిడ్డలకు దేవుని యొక్క బోధ నేర్పిస్తుంది. ఈ మోషే యొక్క తల్లి తన బిడ్డకు మోషేకు చిన్న ప్రాయం నుండి దేవుని యొక్క బోధ, ధర్మశాస్త్రము, దేవుని యొక్క విధి విధానాలు, దేవునికి ఎట్లా హృదయానుసారంగా జీవించాలి అని అవన్నీ చెప్తున్నప్పుడు ఒక గొప్ప నాయకుడైనాడండి. 6 లక్షల కాలు బలాన్ని ఒక్క మోషే ఎంతగా నడిపించినాడండి దేవుని సహాయంతో. ప్రతి దానికి చాలాసార్లు మనకు దైవజనులుగా చెప్తుంటారు కదండి, మోషే చాలా కోపగలవాడు, కోపం ఎక్కువ అని. కొడితే ఒక వ్యక్తిని కొట్టేలోగా ఇసుకలో బూడ్చిపెట్టేశాడు, చంపేశాడని. అంత కోపమున్న వ్యక్తి అంత సాధువుగా, సాత్వికుడుగా ఎలా అయినాడంటే, దేవుని యొక్క సన్నిధానంలో క్రమంగా ఆయన మాటలు వింటూ ఆయనకు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తూ అనేకులకు 6 లక్షల కాల్బనానికి నాయకుడిగా ఉండి కానాను యాత్రకు నడిపించాడు. మనము కూడా మన బిడ్డలకు వాక్యం నేర్పిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ ఆయన సన్నిధానంలో బలంగా ఉండాలని దేవుడు మనం కోరుతున్నాడు. మొదటిగా వాక్యం అనే పాలతో మన బిడ్డల్ని పెంచాలి. రెండవదిగా ఎలా పెంచాలి మన బిడ్డల్ని అంటే, మత్తయి సువార్త ఇక్కడ ఒక తల్లి ఏ లక్షణాలు కలిగి ఉందో మనం ఒకసారి చదువుదామండి. 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం ఉంది. అప్పుడు జెబెదయి కుమారుల యొక్క తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా చాలండి. ఇక్కడ ఆ తల్లి పేరు ఏమంటే సలోమి. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ఎవరా 2 కుమారులు అంటే యోహాను, యాకోబు. దేవునికి నమ్మకమైన శిష్యులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు. అలాంటి దేవుని యొక్క పరిచర్లో వాళ్ళు సాగిపోతున్నప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి ఈ తల్లి వచ్చి ఆమె దేవాది దేవునికి నమస్కారము చేయబోగా, అంతరంగాలలో దాగి ఉన్న ప్రతి మూలుగును గ్రహించగల మన దేవుడు ఆమె ఏమి అడగబోతుందో దేవునికి తెలియదా? సమస్తము తెలుసు. అమ్మా, నువ్వు ఏమి అడగబోతున్నావో నీకు తెలుసా? అది సాధ్యమవుతుందా అని అంటున్నాడు ప్రభులు వారు. ఏమంటేనా, అయ్యా నా మనవి ఏంటంటేనా, నీ కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు నా కుమారులు నీ దగ్గర ఉండాలనైనా అని. మనము కూడా మన తండ్రిని అడగాల, ఎల్లప్పుడూ నా బిడ్డలు నీ సన్నిధానంలో కనబడుతూ ఉండాలి, నీ పరిచర్లో నా బిడ్డలు బలంగా వాడబడాలా తండ్రి అని ఆయన సన్నిధానంలో మనము ప్రార్థించవలసిన వ్యక్తులమై ఉన్నాం. ఎందుకు ఆ కోరిక కోరిందంటే, ఆ తల్లి, అయ్యా నువ్వు సువార్త ప్రకటించేటప్పటి నుండి నా బిడ్డలను నువ్వు ఎన్నుకున్నావు. చాలరులుగా ఉన్నారు, పనికి మాలిన వారుగా ఉన్నారు, వ్యర్థులుగా జీవిస్తున్నారు, చేపలు పట్టుకుంటూనే ఉన్నారు, వారికి జీవితం విలువ తెలీదు. అలాంటి వారిని నువ్వు ఎన్నుకొని మంచి జ్ఞానం ఇచ్చి నీ మాటలు ప్రకటించుటకు వారిని కృప చూపిస్తున్నావు. కాబట్టి చివరి వరకు నా బిడ్డలు నీ దగ్గరే ఉండాలి.
అంటున్నాడు దేవాదేవుడు, అమ్మా నాతో పాటు పాలు పొందుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఆ వచనాలన్నీ మనం ధ్యానం చేస్తుంటే తెలుస్తాయి. ఏ ఇబ్బందులు ఉన్నాయంటే దేవాది దేవునికి తెలుసు, ప్రభుల వారికి రాబో కాలంలో హింసలు వస్తాయి, నేను అనేకమైన శోధనలు గుండా వెళ్ళాలి, నా దేహము చీల్చబడుతుంది, నన్ను హింసిస్తారు, పిడిగుద్దులు గుడుతారు, నేను సిలువ మ్రానుకు ఎక్కవలసి ఉంది, ఇలాంటి శ్రమలన్నీ నేను పొందుకోవాలి. కాబట్టి వీళ్ళు ఆ శ్రమలు పొందుకోలేరు, వాటిని తట్టుకోలేరు. అయినా ఇది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది అని చెప్తున్నప్పటికీ ఆ తల్లి తన మనవిని అలాగే అడుగుతూ ఉంది. మనం కూడా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అయా ఎన్ని అనానుకూలమైన పరిస్థితులు రాని, నేను నా కుటుంబం నా బిడ్డలంతా నీ పాద సన్నిధిలో ఉండాలని ఆ తల్లి ఎలా కోరుకుంటుందో మనం కూడా దేవుని సన్నిధానంలో కోరవలసిన వారమే ఉన్నాం. ఆ తల్లి ఏమంటుంది? తన పిల్లల కొరకు ప్రార్థిస్తుంది. మనము కూడా మన బిడ్డల కొరకు ప్రార్థించే వ్యక్తులమై ఉండాలి. ఈ లోకం బాగలేదండి, ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పైకి రూపం అందంగానే ఉంటుంది, అంతరంగంలో ఏమి దాగుందో మనకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. పైకి ఏమో అమాయకంగా ఉంటారు. అయ్యో వీళ్ళ దగ్గర చెడు నడత ఉందా, చెడు ఆలోచనలు ఉన్నాయా, వీళ్ళు చెడు ప్రవర్తన కలిగి ఉన్నారా అని మనం గ్రహించలేం. కానీ ఏదో ఒక సందర్భంలో వారి మాట తీరును బట్టి వీళ్ళు ఇలాంటి వారా అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి భయంకరమైన ప్రపంచంలో సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన బిడ్డల పట్ల మనము భారము కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలీదు. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో మనకు తెలీదు, తిరిగి వస్తున్నప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో తెలీదు. కానీ ప్రతి క్షణం దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నీ కృపా హస్తాల కింద భద్రపరచు తండ్రి అని మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఈ సలోమి తన బిడ్డల కొరకు ప్రార్థించిన స్త్రీగా ఉంది. మనము కూడా మన బిడ్డల పట్ల భారము కలిగి ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితేనా, మూడవదిగా చూసినట్లయితేనా, తల్లి పిల్లలను ఆపదల నుండి తప్పించును. తల్లి యొక్క లక్షణాలు గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. విశ్వాసి అయిన తల్లి తన బిడ్డలకు వచ్చే ఆపదల నుండి తప్పించును అంటున్నాడు. ఎలా తప్పిస్తారు అంటే ఆదికాండము 27వ అధ్యాయము 42-43 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చూద్దాం. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొంతకాలం ఉండుము. చాలండి. ఇక్కడ ఏమున్నాయంట? ఇద్దరు అన్నదమ్ములు, ఇస్సాకు యొక్క కుమారులు ఏశావు, యాకోబు. ఏశావు అరణ్యంలో వేటాడే గుణాన్ని కలిగి ఉన్నాడు. యాకోబు గుడారవాసి, అంటే తల్లి చాటు బిడ్డగా ఉన్నాడు, ఎర్రని వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు చక్కటి బిరుదిచ్చినాడు. యాకోబు అనగా మోసగాడు అనే పేరు ఉంది. ఏశావు అనగా రోమములు కలిగిన వాడు, అంటే వెంట్రుకలు కలిగిన వాడు అనే పేరు ఉంది. ఇలాంటి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు తండ్రి ఇస్సాకు కనుదృష్టి తగ్గిపోయింది, మరణకాలం సమీపిస్తుందని గ్రహించి తన పెద్ద కుమారుని పిలిచి, అయ్యా నువ్వు వేటాడి చక్కటి మాంసం తీసుకొని వచ్చి వండి నాకు తినిపిస్తే
వడ్డిస్తే నేను ఆహారం భుజించి నీకు నేను దీవెనలు ఇస్తాను అని ఈ మాట చెప్పినప్పుడు చాటును ఉన్న తల్లి అయిన రిబ్కమ్మ ఆ మాటలు విని, అయ్యో, చిన్న కొడుకు అంటే తల్లికి ఎక్కువ ప్రేమ, పెద్ద కొడుకు అంటే తండ్రికి ఎక్కువ ప్రేమ, రెండు భేదాలు చూపించినారు ఇక్కడ. అలా అన్నప్పుడు ఆశీర్వాదాలన్నీ పెద్దవానికి పోతే చిన్నవానికి ఏమొస్తాయి అని గ్రహించి ఏశావు ఎప్పుడైతే అరణ్యంలోనికి వెళ్ళినాడో వేటాడడానికి, తల్లి కుమారుని పిలిచి యాకోబుని పిలిచి, అయ్యా, మందలో ఉన్న ఒక చక్కని గొర్రెపిల్లని తీసుకుని రా, నేను దాన్ని శుభ్రం చేసి వండి మీ నాన్నకు నచ్చిన రీతిలో వండిస్తాను, నువ్వు వెళ్ళి మీ నాన్నకి ఇచ్చి మీ నాన్న భుజించిన తర్వాత నువ్వు ఆశీర్వాదాలు పొందుకో అన్నప్పుడు అక్కడ యాకోబు భయపడ్డాడు. అమ్మా, మోసం చేస్తున్నాం కాబట్టి నాన్న గ్రహిస్తాడు, అలా వద్దు అంటే, ఎందుకు వద్దు అంటుంది తల్లి. మా అన్నకేమో రోమాలు ఉన్నాయి, నేనంత నునుపుగా ఉన్నా, మా నాన్న కనుక్కుంటానంటే అవన్నీ నేను ఏర్పాటు చేస్తే నేను చెప్పిన పని చేయనప్పుడు తల్లి చెప్పిన పని అన్నీ చేసినాడు. ఆ జంతువు యొక్క చర్మాన్ని కప్పుకొని వెళ్ళి తండ్రికి ఆహారం వడ్డించాడు యాకోబు. తండ్రి ఏమనుకున్నాడు? వడ్డిస్తుంది ఏశావే అనుకున్నాడు. కానీ స్వరము యాకోబుది అన్నప్పుడు తర్జమా మర్జనా పడి ఎలాగోలాగా ఆహారం భుజించి రావాల్సిన మెండైన ఆశీర్వాదాలన్నీ యాకోబుకు ఇస్సాకు ఇచ్చేశాడు. ఎంతో కష్టపడి ఏదో సాయంకాలము ఏశావు వచ్చి, తండ్రి ఆహారం సిద్ధం చేశాను, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు తండ్రి భయపడి, అయ్యా, నీ ఆశీర్వాదాలన్నీ నీ తమ్ముడు మోసం చేసి పొందుకున్నాడు, నా దగ్గర ఒక్క ఆశీర్వాదాలు లేవు అన్నప్పుడు ఆ కోపంతో రగిలిపోయినాడు ఏశావు. అయ్యా, ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా అని ఏడుస్తున్నప్పుడు, లేదయ్యా అన్నప్పుడు తమ్ముడిని ఎలాగైనా కానీ చంపేయాలి, తను ఎలాగైనా ఇది చేయాలని ఆవేశంతో ఉన్నాడని తల్లి గ్రహించి తన కుమారునికి వస్తున్న ఆపదల నుండి తప్పించడానికి ఆమె నా సహోదరుని ఇంటికి వెళ్ళు అని. ప్రియమైన స్త్రీలమైన మనము, దేవుడు ఈ సమయంలో మనం మాట్లాడుతున్నాడు. మన బిడ్డలకు ఎదురవుతున్న ఆపదల నుండి ఆ ఆపదలు తప్పించబడాలంటే కుయుక్తిగా ఆలోచించకండి, జ్ఞానయుక్తంగా దేవుని సన్నిధానంలో. చాలా రోజుల క్రితం అండి, నేను వంట చేసుకుంటున్నాను, నా కుమారుడు స్కూల్కి వెళ్తున్నాడు సైకిల్లో. వచ్చే టైం అయింది, వంట ముగింపులోకి వచ్చింది. కానీ అంతవరకు మనసు బాగానే ఉంది, దేవుని పాటలు పాడుకుంటూ వంట చేసుకుంటా, అది నాకు అలవాటు. పాటలు ఉన్నట్లుండి గాబరా మనసు అంతా అదో రకంగా అయిపోయి దడ కొట్టుకుంటా ఉంది. ఎందుకు ఇలా కొట్టుకుంటా ఉంది అనేసి చేసిన కాటికి చేసి పక్కన పెట్టి కొద్దిసేపు కూర్చున్నాను, నీళ్ళు తాగినాను. కానీ నిమ్మలపల్లె మనసు అంతా ఆందోళనకరంగా ఉంది. వెళ్ళి దైవజను గారికి చెప్పినాను, ఎందుకో మనసు అంతా గాబరాగా ఉంది, ఏడుపు వచ్చినట్లుంది ఏందో అంటే, ఏం కాదులేమ్మా, పోయి మొహం కడుక్కొని పోయి ప్రార్థన చేసుకోపో అని. పోయి కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. వీడు వచ్చే టైం వచ్చినాడు, మనిషి అంతా పదురుతా వస్తున్నాడు. ఏమైందిరా, ఎందుకు అంతగా పదురుతున్నావు అంటే, ఈ పొద్దున్న తలకాయ పగలాల్సిందమ్మా, నేను మామూలుగానే వస్తున్నా స్కూల్ నుంచి, ఎదురుగా ఒక ఆటో వచ్చి కొట్టింది, సైకిల్ అంత దూరంలో పడింది, నేను పోయి అక్కడ పోయి పడ్డాను, కొంచెంలో రాయి తప్పైంది, లేకుంటే తల పగలాల్సింది. మనకు తెలీదు, మన కుమారు వెంట మన కుటుంబ సభ్యుల వెంట మనం వెళ్ళలేం, కానీ ఆ వచ్చే ఆపదన దేవుడు మనకు ముందుగానే హెచ్చరిక చేస్తాడు. 3rd క్లాస్ ఉన్నాడు, సైకిల్ తొక్కుంటా వెళ్తున్నాడు. ఆ మాట వినగానే ఒక్క క్షణం మనసంతా చల్లబడిపోయిందండి. కొంచెంలో తల పగలాల్సిందే అన్నప్పుడు మనిషికి గాబరా అయింది. అదే ప్రార్థన చేసుకోకోకుండా అలాగే ఉండింటే ఏం జరిగిందో మనకు తెలీదు, ఆపదలు ఎట్లా వస్తాయో. కానీ దేవుడు ముందుగానే మనకి హెచ్చరిక చేస్తాడు, ఆపదల నుంచి తప్పించాడు. మనం ఏం చేయాలంటే, మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళనియండి, ఆ స్కూల్కైనా కాలేజీకైనా ప్రయాణమైనా ఎక్కడికైనా వెళ్ళని, మొదటిగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ తల్లి తన కుమారునికి ఆపద వస్తుందని మోసం చేసింది, కానీ ఆపద నుంచి 2 బిడ్డలు చంపుకుంటే గొడ్రాలనైపోతాననే బాధతో ఆమె ఉంది. కాబట్టి
ఒక్క బిడ్డనైనా రక్షించుకోవాలని తన కుమారుని పక్షాన మొరపెట్టింది. అయ్యా, నువ్వు పక్కకు వెళ్ళిపో, నీ అన్న కోపం చల్లారేంత వరకు నువ్వు దూరంగా ఉండు, చల్లారిన తర్వాత తిరిగి రాని. దేవుని ఉగ్రత మన మీదికి రాకోకుండా ఉండాలా, మన కుటుంబం పైకి పడుకోకుండా ఉండాలా అంటే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన వ్యక్తులమై ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకేమంటే తల్లి పిల్లలను మర్చిపోదని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అలాగే తల్లి పిల్లలను ఆదరించే వ్యక్తిగా ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఇబ్బందులలో, కష్టాలలో ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారండి? తల్లిదండ్రులకే కదా. తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు ఆదరించే మాటలు చెప్పి వాళ్ళని బలపరచాలి. అది యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులమైన మనము, ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీలమైన మనము మన బిడ్డలను వాక్యం అనే పాలతో పెంచాలా. అంత మాత్రమే కాకుండా పిల్లల కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అంత మాత్రమే కాకోకుండా ఆపదల నుండి తప్పించే వ్యక్తులుగా మనం చూడము చెందము. వాళ్ళు ఏ మార్గంలో వెళ్తుంటారో, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఒకే ఒక మాట చెప్తాం, జాగ్రత్తగా వెళ్ళు. కానీ మన ప్రార్థనలో, దేవా బిడ్డలు వెళ్తున్నప్పుడు వారి రాకపోకలలో నీ కాపుదల ఉంచు తండ్రి అని ప్రార్థించవలసిన వ్యక్తులమై ఉన్నాం. కాబట్టి అలా ప్రార్థిస్తున్నప్పుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవుడు నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. తలలు ఉంచినట్లయితేనా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. దేవా, మీ కృపలో, మీ దయలో విశ్వాసి అయిన తల్లి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, అవును తండ్రి, పిల్లలకు తండ్రి వాక్యం అనే పాల చేత పెంచాలి. అంటే మీ వాక్యాన్ని నేర్పిస్తూ, మీ బోధలు నేర్పిస్తూ, మీలో క్రమంగా నడిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి, మేమందరము మా బిడ్డలకు మీ ప్రేమను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి తండ్రి. అలాగే వచ్చే ఆపదలలో నుంచి తండ్రి మీ సన్నిధానంలో మా బిడ్డలు కనబడాలని, నీ సన్నిధానంలో వారు స్థిరంగా ఉండి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని తండ్రి, అనేకమైన అమూల్యమైన మాటలను తండ్రి మీరు మాకు తెలియచేసిన విధానానికి స్తోత్రములైనా. ఈ విషయాలలో మేము ఎక్కడైనా కానీ తండ్రి తప్పిపోయి ఉంటే తండ్రి దయతో మన్నించి తండ్రి మమ్మల్ని, మా బిడ్డల్ని తండ్రి మీ వాక్యంలో కట్టుకొని తండ్రి ఫలవంతమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా బిడ్డలకు అందరికీ, మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయనా. వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయనా. తండ్రి, సాతాను తన సమయం కొంచెంగా ఉందని గ్రహించి ఎవరి హృదయాలను కలవరపరచక తండ్రి, వాక్యాన్ని ఎత్తుకొని పోక తండ్రి నైనా వారి 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 హృదయాలలో తండ్రి మీ మాటలు పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయనా. ప్రతి బిడ్డలను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయనా. ప్రతి ఒక్కరిని మీ వాక్యం చేత ఆదరించి స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం నాయనా. దేవా, ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి నాయనా. తండ్రి, ఎంతో మంది తండ్రి మీ మాటలు వింటున్నారే కానీ పెడచెవుని పెట్టి లోకానుసారంగా జీవిస్తున్నారు నాయన. అటు వారిని మీరు దర్శించండి నాయన. సమయం ఉండగానే తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీ పాసన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి బిడ్డలను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.